మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. రేపు ముఖ్యమంత్రి సభ కార్యక్రమం ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. ఈరోజు కదిర్లో ముఖ్యమంత్రి గారు సభ ముగించుకొని తనకల్లో బస చేస్తారు. తనకల్లో బస చేసిన తర్వాత మరుసటి రోజు అంటే రేపు ఉదయం తనకల్ నుంచి మదనపల్లి మీదుగా మదనపల్లికి 3 గంటలకి ఇక్కడికి వస్తారు. ఆయన బస చేసే ప్లేస్ అన్నమాట ఇది. రేపటి సభకి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏమేం చేశారన్నది మీకు చూపిస్తాను రండి. రేపు ముఖ్యమంత్రి సభ మదనపల్లిలో జరగనుంది. ఇక్కడ ఉన్న టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా టిప్పు సుల్తాన్ గ్రౌండ్ అనమాట ఇది. ఈ టిప్పు సుల్తాన్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి సభ జరగబోతుంది. రేపు జరగబోయే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు. బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారనమాట. అలాగే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా పరిధిలో 6 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే మదనపల్లి, అటు చూసుకుంటే తంబాలపల్లి, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు నుంచి కార్యకర్తలు ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు వైఎస్ఆర్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంపీ మిథున్ రెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదిగో ఇక్కడ చూసుకున్నట్లయితే బారికేట్లు కూడా కట్టారనమాట. మహిళలకు వేరుగా, పురుషులకు వేరుగా ఏర్పాట్లు చేశారు. అలాగే వికలాంగులు కూడా కట్టారనమాట వేరువేరుగా. అలాగే వేసవికాలం కారణంగా ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా తాగునీరు, మజ్జిగ తదితర వాటిని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మదనపల్లిలో ఇది 2వ సమావేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సభను వీక్షించడానికి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే ఎంట్రన్స్ అనమాట. ఈ గేట్ల నుంచి ఎంటర్ అయ్యి మనం ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మదనపల్లి మండలం దగ్గర మెయిన్ రోడ్ దగ్గర ఉంటుందన్నమాట. మనం ఇట్లా నడుచుకుంటా ఇటుపక్క పురుషులకి, ఇటుపక్క మహిళలకి ఇస్తున్నారనమాట ఈ ఎంట్రన్స్ అనేది. బారికేట్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఈ సెంటర్లో చూసుకున్నట్లయితే పోలీస్ వారి సెక్యూరిటీ మాత్రం బలంగా కూడా పెట్టినట్టున్నారు. ఒక్కొక్కరు ఇద్దరు పోయే విధంగానే బాగా ఫ్రీగానే ఉంది ఎంట్రన్స్ అనేది అనమాట. ఈ ప్రాంగణంలో బారికేట్లు చూసుకోండి. మహిళలకు సపరేట్గా, తర్వాత వృద్ధులకు సపరేట్గా, వికలాంగులకు సంబంధించినటువంటి బారికేట్లు కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ర్యాంప్ పెద్దది కనబడుతుంది. ప్రతి ఒక్క సభలో ఇలాంటి ర్యాంప్ అనేది ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కార్యకర్తలను విష్ చేయడానికి, ప్రజలను విష్ చేయడానికి అనేది ఇక్కడ వాక్ చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతుంటారు అనమాట ముఖ్యమంత్రి సీఎం గారు. సో అందుకే ఇంత పెద్ద ర్యాంప్ కట్టారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ముఖ్యమంత్రి సభా ప్రాంగణం అనమాట. అది అక్కడే ప్రసంగిస్తారనమాట ముఖ్యమంత్రి గారు. అక్కడ చూసుకున్నట్లయితే ఎంత విశాలంగా ఉందో చూడండి. ఏర్పాట్లు కూడా 99% పూర్తయిపోయినట్టున్నాయి. అక్కడ సీఎం గారు ప్రసంగం ఇస్తారు. దాని వెనకాల అభ్యర్థులు ఉంటారు, లోకల్కి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఈ 6 నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు అక్కడ కూర్చొని ఆ ప్రసంగాన్ని కూడా వీక్షిస్తారనమాట. అయితే మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ నిర్వహించారనమాట. చూడండి ఎంత విశాలంగా ఉంది మెడికల్ క్యాంపు. అదే ఈ మిట్ట మధ్యాహ్నం ఉంటుంది కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మెడికల్ క్యాంపుతో పాటు వాళ్ళకి త్రాగునీరు, మజ్జిగ ఇక్కడ ఏర్పాట్లు చేస్తారనమాట.